హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం నూనె పోలలు చూపిస్తున్నానండి. ఆషాఢం వచ్చేస్తుంది కదా! ఆషాఢంలో అమ్మవారికి బోనాలు చేస్తారు. బోనాలకి మేమైతే తప్పకుండా ఇలా నూనె పోలలు చేస్తామండి. అందరూ కూడా చాలామంది ఇలానే చేస్తారు. కానీ ఇవి టేస్టీగా రావాలి అంటే ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా చూపించాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూసి మీరు కూడా ఈసారి బోనాలకు తప్పకుండా ఇలా ట్రై చేయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. లేట్ చేయకుండా చూసేయండి. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి, మనం చపాతీలు చేసుకుంటాం కదా అదే పిండి అండి, మైదా పిండి వాడొద్దు. అలాగే మనం మామూలుగా దొరుకుతుంది కదా కుళ్ళ గోధుమ పిండి, అది కూడా వాడొద్దండి. నేనైతే ఇలా ఆశీర్వాద్ పిండి వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇవి ఎందుకు వేసుకుంటామంటే మనకి ఇవి క్రిస్పీగా రావాలి కాబట్టి వేసుకుంటాము. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మేమైతే మామూలుగా బోనాల పండగకి కొంచెం రవ్వ వేసుకుంటాం కానీ పిండి కూడా ఏమీ వేయమండి. పిండి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. వీటన్నిటిని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు బెల్లం వేసుకొని 2 టేబుల్ స్పూన్ల పంచదార కూడా వేసుకోవాలి. ఒకవేళ మీరు పంచదార వద్దు అనుకుంటే 1 కప్పు నిండా బెల్లమే వేసుకోండి. పంచదార వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా 2 వేయడం వల్ల ఇప్పుడు 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి, అరకప్పు అవి అయ్యాయి కాబట్టి 1.5 కప్పు నీళ్లు పోసుకొని బెల్లంని కంప్లీట్గా కరిగించుకోవాలి. చూడండి ఇలా వాటర్ లెవెల్లోకి వచ్చాక ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో డస్ట్ ఉంటుంది కాబట్టి వడగట్టుకొని మళ్ళీ అదే ప్యాన్ని కడిగేసుకొని దాంట్లోకి ఈ బెల్లం వాటర్ని మళ్ళీ వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా వాటర్లో కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కడిగించుకోవాలి. ఇలా నెయ్యి మొత్తం అందులో కరిగే వరకు కరిగించుకున్నాక మనం ఆల్రెడీ పిండిని రెడీగా పక్కన పెట్టేసుకున్నాం కదా, నెయ్యి కంప్లీట్గా కరిగాక ఆ పిండిని దీంట్లోకి యాడ్ చేసుకోవడమే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎలాంటి పాకం అవసరం లేదండి, జస్ట్ ఇలా వేడైతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసుకోవాలి. పెట్టుకొని పిండిని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా పిండి వేసుకుంటూ ఉండలు అనేది కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. గోధుమ పిండి కదండి, ఉండలు ఏం కట్టదు. రవ్వ వేసుకున్నాం కాబట్టి కొంచెం నీట్గా కలిపేసుకోవాలి. ఇలా ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పిండి అంతా బాగా బెల్లం వాటర్లో కలిసే వరకు కలుపుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇలా చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, పైన క్రిస్పీగా వస్తాయి, లోపల సాఫ్ట్గా ఉంటాయి. సేమ్ మనం అరిసెలు తిన్నట్టే ఉంటాయి, అంత బాగుంటాయి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్నాక చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం వేసుకున్న వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి, స్వీట్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లారాలి కాబట్టి. అదే ప్యాన్లో ఉంచేసామనుకోండి అడుగుకు మాడిపోతుంది కాబట్టి ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని దీన్ని నీట్గా ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చెయ్యికి కొంచెం ఆయిల్ అయినా అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని దీన్ని ఇప్పుడు పూర్తిగా చల్లారాలి కాబట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం ఇవి చేయడానికి చల్లారితేనే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాను. అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు చెయ్యికి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పిండిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా నీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నూనె పొలలు అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయండి కాబట్టి తప్పకుండా ఇలా నీట్ చేసుకోవాలి. నీట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏ సైజులో చేయాలనుకుంటున్నామో అదే సైజులో కావాల్సినంత పిండిని తీసుకొని ఈ విధంగా చేతితో ఒత్తుకోవాలి. ఒత్తుకొని 2 చేతులకి నెయ్యి అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేసుకోవాలి. మీకు ఇలా వస్తే చేతిలో ఇలా చేయండి, లేదు అంటే పాల కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ ఉంటుంది కదా దానిపైన కూడా ఒత్తుకోవచ్చు అండి. లేదంటే ప్లేట్ పెట్టుకొని ప్లేట్లో అయినా ఒత్తుకోవచ్చు. మరీ సన్నగా చేయొద్దు, అలానే మరీ లావుగా చేయొద్దు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేసుకోవాలి. ఇలా నేను ఇక్కడ చేయికి ఆయిల్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకొని చేసేసుకుంటున్నాను. ముందుగా ఇక్కడ మనము ఒక వాయికి సరిపోను చేసేసుకోవాలి. మళ్ళీ అన్నీ ఒకేసారి చేసుకుంటే అవి తడారిపోయి పొంగవు కాబట్టి మనం ఒక వాయికి సరిపోను చేసి పెట్టేసుకొని అప్పటిదప్పుడే ఆయిల్లో వేసుకోవాలి. చూడండి నేను ఒక వాయికి సరిపోని చేసుకున్నాను కదా, ఇప్పుడు దానిపైన ఇలా మూత లాగా పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయ్యాక మనం కొంచెం పిండి వేసి చూస్తే మనకు అది వెంటనే పైకి రావాలి. పొంగుతూ ఇలా పైకి వచ్చిందంటే ఆయిల్ పర్ఫెక్ట్గా వేడైనట్టే. ఇప్పుడు దాన్ని తీసేసి ఫ్లేమ్ని
మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా నూనె పుల్లలు వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ అనేది పైకి వస్తుంది. కాబట్టి కొంచెం సైడ్ నుంచి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు వదులుకోవాలి. ఇలా మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేయొద్దు. వేసిన వెంటనే కూడా అస్సలు తిప్పొద్దండి. ఇప్పుడు వాటంతటా అవే పొంగుతూ పైకి వచ్చాయి కదా, అలా వచ్చే వరకు చూసి తర్వాత రెండు వైపులా తిప్పుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతాయండి. అరిసెలు ఏ విధంగా కాలుతాయో ఇవి కూడా అలా తొందరగా కాలుతాయి. మనం రెండు వైపులా ఈవెన్గా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పుకుంటూ దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా వేగిపోయాక ఒక్కొక్కటిగా తీసుకొని మనం అరిసెల్ని ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అలానే ఒత్తుకోవాలి. నేను ఇందులో కొబ్బరి పొడి ఏం వేయలేదండి. మీరు కావాలంటే కొంచెం పచ్చి కొబ్బరి ఉందనుకోండి, దాన్ని తురుముకొని వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. దీంట్లో అయితే వేయలేదు, వేసుకోండి, అది కూడా బాగుంటుంది. ఇలానే ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఇలా సేమ్ అరిసెలకు ఎలా అయితే ఒత్తుకుంటామో ఎక్స్ట్రా ఆయిల్ అంతా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మీరు కావాలంటే రెండు ఒకేసారి కూడా తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవచ్చు. వీటిని ఇప్పుడు టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసుకున్నారనుకోండి, ఎక్స్ట్రా ఆయిల్ కూడా పోతుంది, మనకు ఇవి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. మిగతావి కూడా ఆయిల్లో ఇలానే వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతాయండి. నూనె పొలలు ఇలా చేశారనుకోండి, మీకు 2-3 రోజులైనా అదే టేస్ట్తో సాఫ్ట్గా ఉంటాయి. చాలామందికి గట్టిగా వస్తాయి, కానీ అలా కాకుండా ఇలా చేశారనుకోండి అసలు గట్టిగా అనేది రాదు. చూడండి, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలనిపిస్తుంది. బోనాల పండగకి అమ్మవారికి మేమైతే ఇలా నూనె పొలలు చేస్తామండి. మీరేం చేస్తారనేది కూడా నాకు కామెంట్లోకి చెప్పండి. ఎక్కడెక్కడ ఎలా ప్రసాదాలు పెడతారనేది. మేమైతే ఇలా నూనె పొలలు చేసి బోనంలో తీసుకెళ్తాము. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. 2-3 రోజులైనా అదే ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.